హలో నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూసుకుంటే కనుక ఆంధ్ర పరిస్థితి మాట్లాడడం, తెలంగాణ పరిస్థితి మాట్లాడడం, ఇప్పుడు వైజాగ్ గురించి వస్తామండి. వైజాగ్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది, చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎట్లా ఉంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమరావతికి వైజాగ్కి చాలా తేడా ఉందండి. అమరావతి ఏమైందంటే కొత్తగా బిల్డ్ చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. సో అమరావతిలో ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి ఫోకస్ ఉంది, డిజైనింగ్ చేశారు, ల్యాండ్స్కేపింగ్ చేశారు, ఆర్కిటెక్చర్ తెచ్చారు, ఈ నమూనా ఇలా ఉండాలి అని చేశారు. కానీ ఆయన చేసే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. కానీ వైజాగ్ అలా కాదండి. వైజాగ్ ఈ గవర్నమెంట్ మార్పుతో కాకుండా నిమిత్తం లేకుండా కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. వైజాగ్లో ఎప్పుడు కూడా మార్కెట్ పడిపోలేదండి. మార్కెట్ అనేది స్టేబుల్గానే నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కొద్దిగా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే దాఖలాలు లేవు. అదొక కాస్మోపాలిటన్ సిటీ వైజాగ్ అనేది. ఎందుకంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో లేని విషయాలు కూడా వైజాగ్లో ఉన్నాయి. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. బిగ్గెస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్, స్టీల్ ప్లాంట్, లాట్ ఆఫ్ బిగ్ పబ్లిక్ సెక్టర్స్. సో వైజాగ్లో అన్ని జాతులు ఉంటాయి, అన్ని రీజియన్స్ ఉంటాయి. అందరూ మన హైదరాబాద్లో ఉంది, అదొక టైప్ ఆఫ్ సిటీ. ఓన్లీ క్లైమేటిక్ కండిషన్స్ మాత్రం కొద్దిగా అంత ఫేవరబుల్గా ఉండవు. హ్యూమిడిటీ ఉంటే గాలిలో తేమ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వైజాగ్ చూసుకుంటే మెయిన్ అందరికీ తెలియదు. వైజాగ్ అంటే జగదాంబ సెంటర్ అని తెలుసు అందరికీ. జగదాంబ సెంటర్ సినిమా షూటింగ్ వరకు ఓకే, మెయిన్ సిటీ. ఒకప్పుడు మనకి అబిడ్స్, కోటి ఎట్లుందో అట్లా. కానీ ఈరోజు మీరు వైజాగ్కి చుట్టుపక్కల కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఋషికొండ వైపు ఒకటి, శ్రీకాకుళం, విజయనగరం, తగరపల్స, ఆనందపురం, ఎండాడ, ముసిరివాడ, అట్లా ఇటుపక్క వస్తే డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచర్పాలెం, మర్రిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస, ఎస్కోట, అంటే ఇంత రేంజ్ ఉంది వైజాగ్. సో ఇవన్నీ ప్లేస్లో కూడా పికప్ అవుతుంది. భోగపురం ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, అది ఎయిర్పోర్ట్ ప్రాసెస్లో ఉంది. సో ఇవి చూసుకుంటే కనుక సో వైజాగ్లో గ్రోత్ ఎక్కడ తగ్గిన దాఖలాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. కొద్దిగా మైనర్ 10-20% ఇటు ఒకటి ఉంటుంది. బట్ ఓవరాల్గా అమరావతిలో రియల్ ఎస్టేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి అంత పడిపోయిందో, వైజాగ్లో అయితే అంత పడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వైజాగ్ ఆల్వేస్ ఇట్ హెస్ బీన్ 45 degrees గ్రోత్. మీకు తెలిసే ఉంటుంది, ఏ ప్రదేశంలో స్పీడ్గా పెరిగే ఒక మనిషి కుటుంబంలో, ఫ్యామిలీలో బాగా పెరిగడం అంతే స్పీడ్గా పడిపోతాడు, డబల్ స్పీడ్లో పడిపోతాడు. న్యూటన్స్ లా ప్రకారం ఒక స్టోన్, ఒక రాయిని పైకి ఇసిరితే వెళ్ళడానికి 10 సెకండ్లు పడితే పడిపోవడానికి 5 సెకండ్లే పడుతుంది. లా ఆఫ్ గ్రావిటేషన్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా పెరుగుతుందో మీకు డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఇంపాక్ట్. సో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఏమైందంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చారు, అది పోయింది. అది వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్ అయిపోయింది. అట్లనే సంక్షేమ పథకాలు వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్. అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి గవర్నమెంట్ పడిపోవడం. తెలంగాణకు కొన్ని రీజన్స్ ఉంటే, అక్కడ వైఎస్ఆర్సీపీకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఒకవేళ మీరు తెలంగాణలో మన వైజాగ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ గవర్నమెంట్ ఫోకస్ అయితే నాకు తెలిసి అమరావతి అనేది 20-30 కిలోమీటర్స్ డయామీటర్లో ఫస్ట్ ఫోకస్ ఉంటుంది ఫేజ్ 1లో. నేను వేరే పేర్లు కూడా చెప్పాను. ఇప్పుడు ఒక పక్క అమరావతి ఉంది, ఒక పక్క గుంటూరు ఉంది, ఒక పక్క విజయవాడ ఉంది. సో గుంటూరు టు విజయవాడ అనేది ఒక ట్రయాంగులర్ లాగా ఉంటుంది, 3 కలిపితే. సో ఇప్పుడు గుంటూరు నుండి విజయవాడకి ఏమనండి, చిన్నకాక అని, పెద్దకాక అని, నంబూరు, మంగళగిరి, నాగార్జున నగర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ 2 ఏరియాలు, విజయవాడ ఎయిర్పోర్ట్, విజయవాడ, గుంటూరు, అమరావతి కలిపి ఫస్ట్ ఫేజ్లో బాగా భూమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్కి దీనికి సంబంధం లేదంటే, వైజాగ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక పక్క సీ ఉన్న, మిగతా పక్కల అన్నింటిలో బాగా పెరుగుతుంది, పెరగబోతుంది. సో అందులో మీకు ఎటువంటి డౌట్ అక్కర్లే. బికాస్ వైజాగ్ హ్యాస్ బీన్ ఎ స్టడీ రియల్ ఎస్టేట్. నాకు చాలామంది ఒక 15-20 బిల్డర్స్, 50-100 ఏజెంట్స్ మంది నాతో టచ్లో ఉంటారు. మొన్న లాస్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చాను, సర్వే జస్ట్ టు అండర్స్టాండ్ ద ఫీల్ ఆఫ్ ది లుక్. సో పీపుల్ ఆర్ పాజిటివ్ నౌ అవుట్ సిబిఎన్ బికమింగ్ సీఎం. అదేవిధంగా పాజిటివ్గా పెరుగుతుంది. అండ్ వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రియర్ ఇంపార్టెంట్. ఆయన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటున్నారు. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దీని తర్వాత మిగతా పోతే ఒంగోలు, బాపట్ల, చీరాల, తెనాలి, చిలకలూరుపేట, తిరుపతి, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ఇవన్నీ కూడా అటాక్ చేయాల్సి ఉంది. బట్ ఇట్ విల్ బి టూ ఎర్లీ టు డిసైడ్ ఆన్ దట్. అక్కడ రేట్ కూడా రియల్ ఎస్టేట్కు తగ్గింది అనేది విషయం వాస్తవం.
సో ఇప్పుడు ఫస్ట్ అమరావతి ఫేజ్ క్యాపిటల్ బిల్, ఎందుకంటే ఎవరైనా ఫండింగ్ రావాలి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ రావాలంటే మన దగ్గర ఒక బేస్ ఉందని చూపించుకోగలరు. దానికి అమరావతి మెయిన్ పాజిటివ్ సైన్ అండి. సో అమరావతి బిల్డ్ చేయడానికి సీఎం గారు ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. ఒకసారి అక్కడ డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇన్ఫ్లో స్టార్ట్ అయిందంటే ఎవరు ఆపలేరు. దాన్ని కూడా ఇట్ విల్ బికమ్ అనదర్ తెలంగాణ లాగా అయిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయింది, అక్కడ ఆల్రెడీ డెవలప్ అవ్వాల్సిన విషయం, అది ఒకటే తేడా. బట్ ఫస్ట్ 5 yearsలో ఇప్పుడు నెక్స్ట్ 5 years ఎవరు వస్తారనేది మనకు తెలియదు. ఫస్ట్ 5 years అయితే ఒక షేప్ అండ్ సైజ్ అయితే తీసుకొస్తారనేది నా పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా దే విల్ డూ వెల్, దే విల్ హ్యావ్ టు డూ వెల్. ఐ విష్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్లో గ్రో అయ్యి మంచిగా ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని మంచిగా ఇండస్ట్రీ, ఆంధ్రకి ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ కొరత బాగా తక్కువ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమైనా గవర్నమెంట్ పాలసీలు తేవాలి ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి. మనకి చూసుకుంటే పోచారం అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు. పోలేపల్లి సజ్జు, సీతారాంపూర్, చందన్వల్లి ఇవన్నీ ఎవరికి తెలియవండి. గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ప్రమోట్ దోస్ ఏరియాస్ బై గివింగ్ సమ్ స్పెషల్ ఎగ్జంప్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ వెళ్తారు. ఇప్పుడు నా ఇన్ఫోసిస్ అనేది పోచారంలో ఉంది ఎక్కడో, కానీ ఇప్పుడు ఐటీ కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ వేరు ఉన్నది. సో వైజాగ్లో కూడా అది ఎందుకు చెప్తుంటే వైజాగ్లో కూడా అట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి. తీసుకుంటే మనకి అన్ని విధాలుగా అక్కడ స్ప్రెడ్ ఓఆర్ఆర్ ఆల్రెడీ టేకప్ చేశారు. ఓఆర్ఆర్ తర్వాత ఇండస్ట్రీ డెవలప్ చేయాలి, ఫండింగ్ రావాలి, మల్టీనేషనల్ కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి. ఇవన్నీ అయినప్పుడు అక్కడ కూడా గ్రోత్ అనేది ఆబ్వియస్లీ ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుందండి. ఎటువంటి ఇబ్బంది అక్కర్లేదు. ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే ఖచ్చితంగా ఆలోచించి పెట్టుకోవచ్చు. దాని గురించి ఎటువంటి సెకండ్ ఒపీనియన్ అక్కర్లేదు. అయితే నేను చెప్పినట్టు అమరావతి, వైజాగ్ మిగతా కూడా ఆటోమేటిక్ కర్నూలు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ ఇవి కూడా మీకు డెవలప్ అవుతుందండి. అంటే రేట్లు అంటారు, నేను ఆల్రెడీ అమరావతిలో ఏ రేట్లు ఉన్నాయని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో వైజాగ్లో ఏ రేట్లు ఉన్నాయి, మిగతా సరౌండింగ్ ఏరియాస్లో ఏ రేట్లు ఉన్నాయి దాని మీద డిస్కషన్ చేద్దాం. మళ్ళీ కొంత టైం కొద్దిగా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ రావాలి. ఇప్పుడు ఆయన లావాదేవీలు ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి ఆయనకి తెలియదు. ఆ సర్వే చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత దాని మీద కూడా మనం ఇంకో సపరేట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.